ఎవరి నాయకత్వాలు వాళ్ళే. కోట్ల విజయభాస్కర్ రెడ్డి నాయకత్వం, మర్రి చెన్నారెడ్డి నాయకత్వం, ఇటు పక్కన అట్లాగా నలుగురు చేతుల్లో ఉండేది. 4 స్తంభాల ఆట అనేవాళ్ళు అనమాట. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఈయన రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డికి తక్కువ ప్రయారిటీ ఇచ్చేది అధినాయకత్వం. కానీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి లైఫే వైఎస్ఆర్. ఆ వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ పార్టీకి లైఫే లేకుండా పోయింది. అట్లా అనకూడదు. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి దాంట్లో లైఫ్ పొందింది రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ సుదీర్ఘకాలం పరిపాలించింది. కానీ మరి తర్వాత ఒక సరైన నాయకుడు లేకుండా పోయారు, కనబడకుండా పోయారు. అదే కదా. తర్వాత అంటే పెద్ద నాయకులందరూ పక్కకి వెళ్ళిపోయాక సెకండ్ తరం సెట్ కాల. సెకండ్ తరం సెట్ కాకపోవడం, సెకండ్ తరం రాజశేఖర రెడ్డి అయ్యాడు. రాజశేఖర రెడ్డి చేసింది తెలివైన ఎత్తు ఏంటంటే ఇంకోటిని ఎదగనీలా. ఈయన వచ్చిన తర్వాత ఇంకొకటి చాలా మంది ఉండేవారు, 4-5 నాయకులు ఉండేవాళ్ళు. ఈవెన్ డిఎస్, కేకేలు, వి హనుమంతరావులు వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ వాళ్ళే ఉండేవారు. జైపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ స్ట్రాంగ్ గానే ఉండేవారు. ఎవరికాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళు అయితే వీళ్ళ 4. రాజశేఖర రెడ్డి రాకముందు అట్లాగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ 47